another periodic table which is known as Mendeleev periodic table in the classification of elements and periodic table. సో ఈ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి మనం మాట్లాడేటప్పుడు సో ఈ మెండలీఫ్ అనేటువంటి సైంటిస్ట్ ఏ విధంగా ఆ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాడో మరి అదేవిధంగా ఈ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఏమైనా మెరిట్స్ అనేవి ఉన్నాయా, లేకపోతే అదే మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో డిమెరిట్స్ కానీ లేకపోతే లిమిటేషన్స్ ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయో ఈ యొక్క టాపిక్లో మనము చూద్దాము. సో మొట్టమొదటిగా మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ని కనిపెట్టింది ఎప్పుడంటే 1871లో చెప్పుకోవచ్చు. సో ముందు మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క డాబర్నియన్ లా ఆఫ్ ట్రయాడ్స్ కానీ లేకుంటే న్యూలాన్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ కానీ ఆ రెండు పీరియాడిక్ టేబుల్స్ కూడా ఒకటే పాయింట్ ఆధారంగా చేసుకొని కన్స్ట్రక్ట్ చేసినారు. అవేంటంటే ఆ ఎలిమెంట్స్ యొక్క ఆటమిక్ వెయిట్స్ అనేది తీసుకొని వాటి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఆటమిక్ వెయిట్స్తో ఆ యొక్క ఎలిమెంట్స్ని అరేంజ్ చేయడం జరిగింది. సిమిలర్గా అదేవిధంగా ఈ యొక్క మెండలీఫ్ కూడా ఎలిమెంట్స్ యొక్క ఆటమిక్ వెయిట్ని తీసుకొని ఆ ఆటమిక్ వెయిట్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు అని చెప్పుకోవచ్చు. మరి అలా అరేంజ్ చేసినప్పుడు అతని యొక్క పీరియాడిక్ టేబుల్లో ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఆ ఎలిమెంట్స్ అనేటివి 8 గ్రూప్స్గా క్లాసిఫై చేసినాయని చెప్పుకోవచ్చు. సో ఆ 8 గ్రూప్స్ ఏ విధంగా క్లాసిఫై చేసినాడంటే he has classified that groups in రోమన్ లెటర్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ రోమన్ లెటర్స్ ఎలా కనిపిస్తున్నాయంటే ఆ గ్రూప్స్ అనేవి వెర్టికల్ కాలమ్స్ లాగా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ రోమన్ లెటర్ 1 అనేది ఫస్ట్ గ్రూప్ తెలియజేస్తుంది. అండ్ దిస్ రోమన్ నెంబర్ 2 రిప్రజెంట్స్ గ్రూప్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 రిప్రజెంట్స్ గ్రూప్ నెంబర్ 3, అదేవిధంగా రోమన్ నెంబర్ 4 వచ్చేసి గ్రూప్ 4, రోమన్ నెంబర్ 5 గ్రూప్ 6 అండ్ గ్రూప్ 7 అండ్ గ్రూప్ 8. సో ఈ విధంగా 8 వెర్టికల్ కాలమ్స్ తో రోమన్ నెంబర్స్ ఉపయోగించి అతను గ్రూప్స్ అనే వాటిని చెప్పగలిగినాడు. సో అదే గ్రూప్స్ లో వాడు ఏం చేస్తున్నాడంటే సబ్ గ్రూప్స్ కూడా డివైడ్ చేసినాడని చెప్పొచ్చు. సో ఆ గ్రూప్స్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇదే గ్రూప్ తీసుకున్నట్లయితే ఈ గ్రూప్ లో చాలా దగ్గర పోలికలు ఉండేటువంటి వాటిని ఒక సబ్ గ్రూప్ గా అమర్చినాడు. ఇంకొక దగ్గర పోలికలు ఉండే వాటిని ఏం చేసినాడంటే సబ్ గ్రూప్ ఏగా అమర్చినాడని చెప్పొచ్చు. సపోజ్ లిథియం, సోడియం, పొటాషియం తీసుకున్నట్లయితే అవి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. సో వాటిని సబ్ గ్రూప్ ఏగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏజీ, ఏయు అనేటువంటివి చాలా దగ్గర పోలికుంటుంటాయి. ఇది సబ్ గ్రూప్ బిగా చెప్పుకోవచ్చు. అండ్ సబ్ గ్రూప్ ఏ, సబ్ గ్రూప్ బిగా కూడా ఆ గ్రూప్స్ ని డివైడ్ చేసినాడు. మరి ఏ విధంగా డివైడ్ చేసినంటే ఆ తీసుకున్నటువంటి మెయిన్ గ్రూప్ లో ఏవైతే ఉన్నటువంటి ఎలిమెంట్స్ చాలా దగ్గర పోలికలు ఉంటాయో వాటిని సబ్ గ్రూప్ గా విడదీసినాడు. అండ్ వేరే దగ్గర పోలికున్నటువంటి వాటిని ఒక సబ్ గ్రూప్ గా వాటిని అరేంజ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా క్లాసిఫై చేస్తున్నాడు, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అంటే బేస్డ్ ఆన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఈ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ of an element are the periodic functions of their atomic weights. సో ఇక్కడ ఈ పీరియాడిక్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏవైతే ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ తీసుకొని అలాంటి వాటిని ఒక గ్రూప్ లో అరేంజ్ చేసినట్టయితే ఆ గ్రూప్ లో వాటి ఆటమిక్ వెయిట్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటాయి అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఆ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఈ గ్రూప్ లో ఉన్నటువంటి కూడా ఒక ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి, ఈ గ్రూప్ అన్ని కూడా ఒక ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అంటే ఏదైతే గ్రూప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఒకే ప్రాపర్టీస్ కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి అదే సమయంలో ఈ క్లాసిఫై చేసినటువంటి ఎలిమెంట్స్ ని కూడా 7 పీరియడ్స్ రూపంలో చెప్పొచ్చు అని చెప్పొచ్చు. అంటే ఈ యొక్క మెండలీఫ్ ఏం చెప్పాలంటే 8 వెర్టికల్ కాలమ్స్ ఉంటాయి, అవి గ్రూప్స్, 7 హారిజాంటల్ రోస్ ఉంటాయి. మరి అవి వాటిని ఏం చెప్పుకోవచ్చు అంటే పీరియడ్స్ గా తీసుకోవచ్చు అని చెప్పినారు. మరి ఆ పీరియడ్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్ ఫస్ట్ పీరియడ్ తీసుకున్న తర్వాత హైడ్రోజన్ మాత్రమే ఉంది, సెకండ్ లో లిథియం, బెరిలియం, బోరాన్ ఉన్నాయి కదా. ఏ విధంగా అయితే గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయో అదే విధంగా పీరియడ్ లో చూసినట్టయితే ఏ ఎలిమెంట్ కూడా ఒకే రకమైనటువంటి ప్రాపర్టీస్ అనేది కలిగి ఉండదు. అంటే అన్ని రకాల ఎలిమెంట్స్ ఒక పీరియడ్ లో ఉంటాయి, కానీ గ్రూప్ లో వచ్చేసరికి ఒకే లక్షణాలు కలిగినటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్తున్నాడు.
అంటే గ్రూప్ లో సేమ్ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి, పీరియడ్ లో వేరే వేరే ప్రాపర్టీస్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. మొత్తంగా 8 గ్రూప్స్ ఉంటాయి అండ్ 7 పీరియడ్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ లో. అండ్ ఈ మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ యొక్క డెఫినేషన్ మనం చెప్పినట్లయితే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఆటమిక్ వెయిట్స్ గా తీసుకోవచ్చు. మరి ఈ యొక్క మెండలిఫ్ అనే వాళ్ళు గ్రూప్స్ ని మరి సబ్స్టిట్యూషన్ చెప్పిన తర్వాత ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ లో కొన్ని చోట్ల మనకు గ్యాప్స్ అంటే వదలగా గమనించుంటాము. మరి అల్యూమినియం తీసుకున్నట్లయితే తన దగ్గర ఒక గ్యాప్ అనేది వదిలినాడు, ఇక్కడ కూడా ఒక గ్యాప్ అనేది ఉంది. అంటే న్యూటన్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది ముఖ్యంగా ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అంటే ఆ పీరియాడిక్ టేబుల్ లో కొత్తగా కనిపెట్టినటువంటి ఎలిమెంట్స్ కి అతను గ్యాప్స్ అనేటువంటివి లేకపోతే స్పేస్ అనేది ఖాళీ అనేది వదిలిపెట్టలేకపోయాడు. బట్ మెండలిఫ్ అలా కాదు, భవిష్యత్తులో కొన్ని ఎలిమెంట్స్ కనిపెడతారు, ఆ కనిపెట్టే ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయాలంటే ఆ యొక్క పీరియాడిక్ టేబుల్ లో కొన్ని స్పేస్ అనేది ఖాళీ ఉంచినారు. మరి కొత్తగా కనిపెట్టబోయేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయంటే సిమిలర్ గా ఇతను కన్స్ట్రక్ట్ చేసినటువంటి పీరియాడిక్ టేబుల్ ఆధారంగా చేసుకొని కనిపెట్టబోయేటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ని అంచనా వేసి వాటిని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు, వాటి అటామిక్ వెయిట్ ఎంత ఉంది అనేది అతను చెప్పగలిగినాడు. సపోజ్ ఇక్కడ చూసినట్లయితే మనము ఎక్కడ గ్యాప్ అనేది ఉందంటే ఒక ఎలిమెంట్ డిస్కస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం అనే దాని దగ్గర గ్యాప్ అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చే ఆ యొక్క ఎలిమెంట్ ఏంటో కనిపెట్టబోయిన తర్వాత వాడి యొక్క ప్రాపర్టీస్ అంచనా వేసి ఆ ఎలిమెంట్ ఏమని తీసుకున్నాడు అంటే ఎక్క అల్యూమినియంగా తీసుకున్నాడు. ఎక్క అల్యూమినియం అంటే ఈ యొక్క సాంస్క్రిట్ వర్డ్ వచ్చేసి ఎక్కగా చెప్పవచ్చు. మరి ఆ ఎక అనేది సాంస్క్రిట్ లో ఏం చెప్పవచ్చు అంటే 1 అని చెప్పవచ్చు. సో దాని యొక్క ప్రిఫిక్స్ కి ముందు ఓన్లీ 1 అని యాడ్ చేసినాడు. అదే ఖాళీ ఎక్కడైతే ఉందో దాని ముందు ఎలిమెంట్ కి ఎక అని యాడ్ చేసినాడు. సో అట్లా 3 ఎలిమెంట్స్ అనేవి భవిష్యత్తులో డిస్కవర్ చేయవచ్చు. ఆ 3 ఎలిమెంట్స్ ఏం తెచ్చుకోవచ్చు అంటే ఎక అల్యూమినియం, ఎక బోరాన్ అండ్ ఎక సిలికాన్. సో ఈ 3 ఎలిమెంట్స్ ని తర్వాత గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క ఎలిమెంట్స్ భవిష్యత్తులో డిస్కవర్ చేస్తారు. ఆ డిస్కవర్ చేసిన తర్వాత వాటి పేర్లు మళ్ళీ తెలుసుకోవచ్చు. ఆ పేర్లు ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్ అండ్ ఎకా సిలికాన్ అనేటివి కనిపెడతారని చెప్పేసి మెండలిఫ్ బిలీవ్ చేసి వాటిని డిస్కవర్ చేస్తున్నాడు. అలా డిస్కవర్ చేసిన తర్వాత ఫ్యూచర్ డేస్ లో ఆ మిస్సింగ్ ఎలిమెంట్స్ ని కనుక్కున్న తర్వాత ఈ యొక్క మెండలిఫ్ ఈ ఎలిమెంట్స్ కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయని అజ్యూమ్ చేశాడో ఆ కనిపెట్టినటువంటి ఎలిమెంట్స్ కూడా అదే ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఆ కనిపెట్టినటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే స్కాండియం, గ్యాలియం అండ్ జర్మేనియం. సో మెండలిఫ్ అనే వాళ్ళు ఆ పీరియాడిక్ టేబుల్ లో కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని బట్టి భవిష్యత్తులో కొన్ని ఎలిమెంట్స్ కనుక్కోగలుగుతారు. ఆ కనుక్కున్నవి ఎకా అల్యూమినియం కావచ్చు, ఎకా బోరాన్ కావచ్చు, ఎకా సిలికాన్ కావచ్చు అని చెప్పినారు. వీటి యొక్క ప్రాపర్టీస్ ఏవైతే అజ్యూమ్ చేసుకున్నాడో మరి అజ్యూమ్ చేసుకున్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి అంటే డెన్సిటీ ఆఫ్ దట్ ఎలిమెంట్ కానీ లేకుంటే ఆటమిక్ వెయిట్ ఆఫ్ దట్ ఎలిమెంట్ కానీ ఫార్ములా ఆఫ్ క్లోరిన్ కానీ ఫార్ములా ఆఫ్ ఆక్సైడ్స్ కానీ ఏవైతే ప్రాపర్టీస్ ఈ ఎలిమెంట్స్ అజ్యూమ్ చేసినాడో అవే ప్రాపర్టీస్ అనేటివి డిస్కవర్ చేసిన ఎలిమెంట్స్ అనేటువంటి స్కాండియం కానీ గ్యాలియం కానీ జర్మేనియం కానీ సేమ్ గా వచ్చినాయని చెప్పొచ్చు. మరి ఇది చాలా వరకు సక్సెస్ అయినటువంటి ఆటమిక్ మోడల్ గా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంకొక మేజర్ ఆ యొక్క మెరిట్ పాయింట్ ఆఫ్ దిస్ మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ గా ఏం చెప్పొచ్చు అంటే కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్. కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్ ని ఈ యొక్క మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ అనేది సరిదిద్దిందని చెప్పుకోవచ్చు. అంటే ఆటమిక్ వెయిట్ ని కరెక్ట్ చేయగలిగింది అని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే సో అప్పట్లో ఈ యొక్క ఎలిమెంట్స్ ఆటమిక్ వెయిట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం మనము ఆ యొక్క టేబుల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. కాబట్టి ద టైమ్ ఆఫ్ మెండలిఫ్ ఆటమిక్ వెయిట్ ఇస్ టేకెన్ as atomic weight is taken as equivalent weight into valency గా తీసుకోవచ్చు. సో ఈ కరెక్షన్ ఆఫ్ ఆటమిక్ వెయిట్ అనేది ఆటమిక్ వెయిట్ ని ఏ విధంగా కరెక్షన్ చేసినాడంటే ఒక ఫార్ములా ఆధారంగా ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూస్ ని ఉపయోగించి కరెక్ట్ చేశాడు. మరి ఎప్పుడైతే ఆ మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ డిస్కస్ చేస్తున్నారో అలా డిస్కస్ చేసేటప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్
కొన్ని ఎలిమెంట్స్ ని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఏ యొక్క ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్ ని కరెక్ట్ చేశాడంటే లైక్ బెరీలియం కానీ గోల్డ్ కానీ వాటి అటామిక్ వెయిట్స్ ని కరెక్ట్ చేసినాడు ఈ మెథడ్ ద్వారా చెప్పుకోవచ్చు. మరి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా మనం బెరీలియం యొక్క అటామిక్ వెయిట్ అనేది ఏ విధంగా కరెక్ట్ చేసినాడని చూడాలంటే సపోజ్ బెరీలియం యొక్క అటామిక్ వెయిట్ ని ఏ విధంగా కరెక్ట్ చేసినాడంటే సో అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసినటువంటి ఫార్ములా ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ దట్ బెరీలియం ఇస్ టేకెన్ టు బి 4.5 గా తీసుకోవచ్చు. అంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బెరీలియం అనేది 4.5 గా ఉంది. కానీ ఆ సందర్భంలో వాలెన్సీ అనేది ఏ విధంగా తీసుకున్న వాళ్ళంటే ఆ యొక్క బెరీలియం కి 3 గా తీసుకున్న వాళ్ళని చెప్పొచ్చు. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బెరీలియం అనేది 4.5 అయితే దానికి వాలెన్సీ అనేది 3 గా తీసుకున్నారు. సో అప్పుడు ఆ 4.5 ఇంటూ 3 చేసినట్లయితే మనకు 13.5 అనేది ఆ యొక్క బెరీలియం యొక్క అటామిక్ వెయిట్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. సో 13.5 అనేది ఆ బెరీలియం అటామిక్ వెయిట్ వచ్చినప్పుడు అది కాస్త సెకండ్ గ్రూప్ లో కాకుండా వేరే అనదర్ గ్రూప్ లో పెట్టవలసి వస్తుంది. సో దాన్ని రాంగ్ మెథడ్ గా తీసుకుందని చెప్పవచ్చు. సో కానీ ఇక్కడ బెరీలియం తీసుకున్న తర్వాత మనకు గ్రూప్ 1 కాకుండా గ్రూప్ 2 లో ప్లేస్ చేస్తున్నారు. ఆ యొక్క అటామిక్ వెయిట్ ఎంత 9.4 రావాలి. కానీ ఇక్కడ వచ్చింది ఎంత 13.5 వచ్చింది. మరి అది వేరే గ్రూప్ లో ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారంటే దాని అటామిక్ వెయిట్ అనేది కరెక్ట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఎలా కరెక్ట్ చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి బెరీలియం వాలెన్స్ అనేది 3 కాదు, ఆ బెరీలియం వాలెన్స్ అనేది 2 గా మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఆ యొక్క బెరీలియం అటామిక్ వెయిట్ అనేది వేరేగా వస్తుంది. ఆ దాన్ని బట్టి మనము బెరీలియం క్యాన్ బి ప్లేస్ ఇన్ ది సెకండ్ గ్రూప్ గా మనం చెప్పుకోవచ్చు. సో బెరీలియం అటామిక్ వెయిట్ ని ఏ విధంగా కరెక్ట్ చేసినాడంటే దాని యొక్క వాలెన్సీని మాడిఫై చేసినాడు. 4.5 ఇంటూ దానికి వాలెన్స్ అనేది 2 గా ఉండాలని చెప్పినాడు. సో అప్పుడు మనం తీసుకున్నట్లయితే దాని యొక్క అటామిక్ వెయిట్ అనేది 9 గా వస్తుందని చెప్పుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ అటామిక్ వెయిట్ 9 which is approximately equal to 9.4 this beryllium can be placed in the second group గా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క కరెక్షన్ ఆఫ్ అటామిక్ వెయిట్ తర్వాత ఇంకొక మెరిట్ పాయింట్ ఏమిటి ఈ యొక్క మెండెలియన్ పీరియాడిక్ టేబుల్ అంటే సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనము టెరీలియం అండ్ ఇండియం అనేది మనకు కనిపించవచ్చు. టెరీలియం చూసినట్లయితే దాని యొక్క అటామిక్ వెయిట్ అనేది 127.94 ఉంది. కానీ ఇండియం చూసినట్లయితే దాని యొక్క అటామిక్ వెయిట్ అనేది 126.94 అనేది ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ యొక్క రివర్స్ కేసు ఏదైతే ఉందంటే అంటే మనం చెప్పినాం ఏమని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ తో ఈ యొక్క టేబుల్ కన్సిడర్ చేస్తున్నారు. అంటే అటామిక్ వెయిట్ అనేది ఒక చోట నుంచి ఒక ప్లేస్కి ఏమైందంటే పెరుగుతూ పోతుందని చెప్పినారు. కానీ ఇన్ ద కేస్ ఆఫ్ టెరీలియం అండ్ ఇండియం ఒకసారి మనం గమనించినట్లయితే టెరీలియం యొక్క అటామిక్ వెయిట్ 127 ఉన్నప్పటికీ కూడా అది ఇండియం కన్నా ముందే వచ్చింది అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మైనర్ ఇన్వర్షన్స్ అనేటివి చిన్న ఇన్వర్షన్స్ అనేటివి ఆ యొక్క మెండలీఫ్ అనే అతను ఒప్పుకున్నాడు. ఏమంటే నా పీరియాడిక్ టేబుల్లో ఈ విధంగా ఇన్వర్ట్ చేసినాను, అది ఒక్కటి మినహాయిస్తే నా పీరియాడిక్ టేబుల్ అంతా కరెక్ట్ అని చెప్పొచ్చు. అతను చేసింది పొరపాటు అయినప్పుడు కూడా ఆ పొరపాటుని అతను కరెక్ట్ అంటే ఒప్పుకున్నాడు. కాబట్టి ఇటువంటి మార్వెలస్ ఐడియాని మిగతా సైంటిస్ట్ అంతా ఒప్పుకునేసి ఈ యొక్క మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ని ఒక మంచి పీరియాడిక్ టేబుల్ గా కన్సిడర్ చేయడం జరిగింది ఆ టైంలో. సో ఇవి ఈ యొక్క మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ యొక్క మెరిట్ పాయింట్స్ మనం తీసుకోవచ్చు. సో డిమెరిట్స్ కానీ లిమిటేషన్స్ ఆఫ్ దట్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ గా మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సో మొట్టమొదటిగా ఈ యొక్క పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి గ్రూప్స్ లో 8 గ్రూప్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఫస్ట్ గ్రూప్ విషయానికి వస్తే ఇక్కడ ఉండేటువంటి లిథియం కానీ సోడియం కానీ ఈ యొక్క పొటాషియం కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ యొక్క హాలోజన్ లిథియం కానీ అవి తీసుకుంటారు అవి ఆల్కలీ ఎర్త్ మెటల్ గా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏయు తీసుకున్నట్లయితే ఇవి కాయినేజ్ మెటల్స్ అంటే ఇవి ఒక ప్రాపర్టీస్ కలిగినటువంటివి రెండు డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ను సేమ్ గ్రూప్ లో ప్లేస్ చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా ఫస్ట్ గ్రూప్ ని పక్కన పెట్టినట్లయితే మనకి 7th గ్రూప్ లో కూడా అటువంటి మిస్టేక్ ఒకటి కనిపిస్తుంది. ఏ విధంగా అంటే అదే 7th గ్రూప్ లో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్లోరిన్ అనేది ఉంది. ఈ క్లోరిన్ వచ్చేసి హాలోజన్ ఫ్యామిలీకి సంబంధించింది. అదే విధంగా మ్యాంగనీస్ వచ్చేసి మెటల్ కి సంబంధించింది. అంటే ఇక్కడ క్లోరిన్ అనేది హాలోజన్ మరియు మ్యాంగనీస్ అనేది మెటల్, రెండు డిసిమిలర్ ప్రాపర్టీస్ వేరే ప్రాపర్టీస్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ని ఈ గ్రూప్ లో ప్లేస్ చేసినాడు. అంటే రెండు వేరే ప్రాపర్టీస్ కలిగినటువంటి ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ లో సేమ్ గ్రూప్ లో ప్లేస్ చేయడము ఈ యొక్క
మెండలీ పీరియాడిక్ టేబుల్ ఉన్నటువంటి మొట్టమొదటి లోపంగా మనం తీసుకోవచ్చు. మరి రెండో లోపం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏంటంటే టెరేలియం యొక్క ఆటమిక్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది ఇండియం యొక్క ఆటమిక్ వెయిట్ కన్నా తక్కువ ఉండి దానికన్నా ముందే ప్లేస్ని ఆక్రమించిందని చెప్పుకోవచ్చు. సో అది చిన్న మైనర్ ఇన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు. సో ఈ రెండు వచ్చేసి ఆ యొక్క మెండలీ పీరియాడిక్ టేబుల్ ఉన్నటువంటి లోపాలుగా తీసుకోవచ్చు. సో ఈ మెండలీ పీరియాడిక్ టేబుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ గా తీసుకోవచ్చు. మెండలీ పీరియాడిక్ టేబుల్ నే షార్ట్ ఫామ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ గా తీసుకోవచ్చు. ఈ మెండలీ పీరియాడిక్ టేబుల్ ముఖ్యంగా ఎలా కన్స్ట్రక్ట్ చేసినారంటే ఆ ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే తగ్గితే ఆ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ పీరియాడిక్ గా రిపీట్ అయ్యేసి వాటి ఆటోమిక్ వెయిట్స్ ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు. So the physical and chemical properties of an element are the periodic functions of their atomic weight. So ఇది మెండలీ పీరియాడిక్ టేబుల్. దీని తర్వాత టుమారోస్ క్లాస్ లో మనము మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అయినటువంటి మాస్లెస్ పీరియాడిక్ టేబుల్ అనేది డిస్కస్ చేస్తాం.